మనందరికీ కూడా మన పళ్ళు ముత్యాల్లా మెరవాలని కోరుకుంటాం. అయితే ఈ పళ్ళు ముత్యాల్లా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ గట్టిగా బ్రష్ చేయొద్దు. సో అలా గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఏమవుద్దంటే పళ్ళు అరిగిపోతుంది. సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయాలి. ఓకే. సర్క్యులర్గా చేసినప్పుడు ఏంటంటే మన పంటి సర్ఫేస్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. అలా యాడ్స్ చూస్తున్నాం, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, పసుపు ఉండాలి, ఇలాంటివి వింటూ ఉంటాం. నిజంగా పేస్ట్లో ఏమి ఉండాలి? పేస్ట్లో కూడా ఫోమింగ్ నాన్ ఫోమింగ్ రెండు ఉంటుంది మీకు. ఓకే. సో ఎప్పుడైతే ఆ ఫోమింగ్ అనేది ఉండదో వాళ్ళకు బ్రష్ చేసినప్పుడు దే డోంట్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్. చిన్నప్పుడు పండ్లలో గ్యాప్ ఉంది అని చెప్పి సిమెంట్ వేస్తారు అని ఈ వర్డే యూజ్ చేసేవారు. అవును. ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి సిస్టమ్ నడుస్తాం? సో గ్యాప్స్కి మొట్టమొదటిగా అప్పుడు కూడా వాడేది మనము క్లిప్స్ వేసుకోవడం అంటాము, బ్రేసెస్ అని చెప్తాం యాక్చువల్గా. సో బ్రేసెస్ అంటే ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ చెకప్కి రావాలి. ఒక వైర్ మాదిరిగా ఉంటుంది, అందులో మళ్ళీ మెటల్ ఉంటుంది, సిరామిక్ కూడా ఉంటుంది. నమస్తే. మనందరికీ కూడా మన పళ్ళు ముత్యాల్లా మెరవాలని కోరుకుంటాం. నవ్వితే ముత్యాలు రాలుతాయి అని కూడా అంటుంటారు. అయితే ఈ పళ్ళు ముత్యాల్లా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఓరల్ హెల్త్ మీద అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. సోషల్ మీడియా పుణ్యం అంటూ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇది నిజంగా ఒకందుకు మంచి విషయమని అనుకోవాలి. కానీ పళ్ళకి సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా డెంటల్ సర్జన్ డాక్టర్ విజయలక్ష్మి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. నవ్వితే ముత్యాలు రాలుతున్నాయి, ఎంత బాగున్నాయో, ఇలాంటి కాంప్లిమెంట్స్ మనం వింటూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ కాంప్లిమెంట్ రావాలని. కానీ దీనికి ఏం చేయాలి? ముత్యాలు లాంటి పళ్ళు ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి. మన బ్రషింగ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ గట్టిగా బ్రష్ చేయొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఏదో బాగా ఉండిపోయిందేమో పళ్ళ మధ్యలో అని చెప్పేసి రప్ప 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 రుద్దేస్తూ ఉంటారు. సౌండ్ కూడా బయటకు వచ్చేస్తా, సౌండ్ వస్తుంది. అసలు ఎంతసేపు రుద్దుతారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరిది అయిపోయినా కూడా ఒక పర్సన్ది అవ్వదు. సో అలా గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఏమవుద్దంటే పళ్ళు అరిగిపోతుంది. మన పంటిల్లో ఎనామిల్ డెంటిన్ పల్ప్ అనే ఉంటుంది. ఎనామెల్ అనేది వైట్గా ఉంటుంది, డెంటిన్ ఎల్లోగా ఉంటుంది. సో మీకు గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎనామెల్ అరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజర్ అనేది కనిపించినప్పుడు ఎల్లోగా అవుతాయి. సో వాళ్ళేమనుకుంటారు ఎల్లో ఉంది కదా అని ఇంకా గట్టిగా రుద్దేసరికి ఏమవుతుంది, డార్క్ అవుతుంది కానీ తెల్లగా అవ్వదు. సో బేసికలీ బ్రషింగ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలాసేపు రుద్దకుండా 1 to 2 minutes చాలా సఫిషియంట్ యాక్చువల్గా. అండ్ బ్రషింగ్ మెథడ్ మనం ఇలా పెట్టుకొని నేను ఇందాక రపరప అని అలా కాకుండా సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయాలి. రోల్ ఆన్ టెక్నిక్ అని చెప్తాం యాక్చువల్గా. ఇలా సర్క్యులర్గా చేసినప్పుడు ఏంటంటే మన పంటి సర్ఫేస్ చాలా ప్లెయిన్గా ఉంటుంది, అక్కడ ఏమి ఇరుక్కోదు కూడా. మీరు ఇలా వాటర్ వేస్తే జారిపోతుంది యాక్చువల్గా. సో మీరు ఏదైతే ముత్యాలు అన్నారో అలా ముత్యాలాగే ఉంటాయి పళ్ళు. మీరు ఒక వాటర్ డ్రాప్ పడినా జారిపోతుంది, వాటర్ అక్కడ ఆగదు మీకు. పంటి మీద కూడా అంతే. అదే మీకు పండ్ల మధ్యలో సందులు ఉంటుంది, ఎంబ్రేజర్ ఏరియా అంటారు, ఎంబ్రేజర్ అంటారు గమ్స్ మధ్యలో. సో అక్కడ ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది మామూలుగా తిన్నప్పుడు. సో అక్కడ బ్రష్ చేయాలి అంటే ఇలా అనడం వల్ల మీరు ఇంకా పుష్ చేస్తారే కానీ అది బయటకి రాదు. సో రోల్ ఆన్ టెక్నిక్ చేసినప్పుడు ఆ సందుల్లో ఉండేది వచ్చేస్తుంది. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ కంకులు ఉంటాయి చూడండి, మొక్కజొన్నలు ఆ మాదిరిగా ఉంటుంది యాక్చువల్గా. మీరు అది ప్లెయిన్ సర్ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ సందులలో ఇరుక్కోవడం మీరు వెళ్ళి కావాలంటే బ్రష్ ట్రై చేయండి మొక్కజొన్న మీద. సో ఆటోమేటికలీ యువర్ మీరే ఖరాబ్ చేసుకుంటుంటారు ఆ పళ్ళని పట్టుకొని. అండ్ బ్రషింగ్ ట్వైస్ డైలీ. సో చాలా మంది ఏంటంటే మార్నింగ్ పూట బ్రష్ చేయడం అందరికి అలవాటు అనుకోండి, కానీ నైట్ పూట ఎవరికి చెప్తారు కానీ బట్ తక్కువ అన్నమాట. కానీ అది పిల్లలకి ప్రాబ్లం ఉంది అని డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే పిల్లలకి మీరు 2 times బ్రష్ చేయండి అని చెప్పినప్పుడు మేము స్కూల్ క్యాంప్స్కి వెళ్తాము మామూలుగా. సో పిల్లలకి ఫస్ట్ 2 times బ్రష్ చేయాలి అంటారు, కానీ ఎంతమంది చేస్తారంటే ఎవరు చేయరు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి అంత అవేర్నెస్ లేదు మన కల్చర్ లో. ఎగ్జాక్ట్లీ. సో అది అలా కాకుండా పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్న పిల్లల్ని నువ్వు వెళ్ళి బ్రష్ చెయ్యి నైట్ అంటే వాళ్ళు ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతారు. అలా కాకుండా మనం మార్నింగ్ ఎలా అయితే అలవాటు చేస్తున్నామో పిల్లలకి
అలానే పెద్దవాళ్ళు కూడా బ్రష్ చేస్తే రాత్రిపూట ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళని ఫాలో అవుతారు. ఓకే, దట్స్ వన్ థింగ్. రైట్. అండ్ విజిటింగ్ డెంటిస్ట్ వన్స్ ఇన్ 6 months. ఇప్పుడు మనకు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా నార్మల్గా హెల్త్ చెకప్ కని వెళ్తాము, ఫుల్ బాడీ చెకప్ కని వెళ్తాము, అవును. అది ఏం ప్రాబ్లం ఉండదు, బట్ స్టిల్ వి గో ఫర్ చెకప్. Yes, yes. అలానే డెంటల్లో కూడా ప్రాబ్లం లేకపోయినా కూడా వన్స్ ఇన్ 6 months కానీ వన్స్ ఇన్ ఇయర్ కానీ కనుక విజిట్ చేస్తే ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. రైట్. మీరు బ్రషింగ్ గురించి మాట్లాడేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. బహుశా ఈ వీడియో చూస్తే నన్ను తిడతారేమో మా ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు. మా సిస్టర్ అండి బ్రష్ చేస్తారు, మళ్ళీ పేస్ట్ కొంచెం చేతి మీద అడిషనల్గా వేసుకుంటుంది తను. ఫస్ట్ దాంతో చేసేసి, అంటే తనకు ఒక ఫీల్ అన్నమాట. మీరు చెప్తున్నంతసేపు నాకు తనే గుర్తొస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ పేస్ట్ బ్రష్ మీద వేసుకొని, అంటే ఎంత ఎక్కువ మనం రుద్ది రపరప రుద్దితే కానీ అది క్లీన్ అవ్వలేదని ఒక ఫీల్ ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు బ్రషింగ్ ఎలా చేయాలో చెప్పేశారు కదా. పేస్ట్ విషయానికి వద్దాం. మనం చాలా యాడ్స్ చూస్తున్నాం, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, పసుపు ఉండాలి, ఇలాంటివి వింటూ ఉంటాం. నిజంగా పేస్ట్లో ఏమి ఉండాలి? అసలు యాక్చువల్గా ఏంటంటే పేస్ట్లో కూడా ఫోమింగ్ నాన్ ఫోమింగ్ 2 ఉంటుంది మీకు. సో ఎప్పుడైతే ఆ ఫోమింగ్ అనేది ఉండదో వాళ్ళకు బ్రష్ చేసినప్పుడు దే డోంట్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్. సో కాబట్టి ఎక్కువ పేస్ట్ చేయడం అనేది వాడతారు. కానీ మీరు మనం చిన్నప్పటి నుంచి ఏదైతే వాడామో అది ఎనీ పేస్ట్ వాడచ్చు. ఈ పేస్ట్ బాగుంది, ఈ పేస్ట్ బాగాలేదు అనడానికి లేదు యాక్చువల్గా. బికాస్ పోనీ వాడాల్సిన పేస్ట్ ఏంటి? అలా అంటే మళ్ళీ మార్కెటింగ్ ఇదే అయిపోతుంది యాక్చువల్గా. ఒక డెంటల్ సర్జన్ గా ఎనీ టూత్ పేస్ట్ ఈజ్ ఓకే అండి, పర్టికులర్ గా ఇదే వాడాలని ఏం లేదు. కానీ ఒక్కొక్కవేళ కొందరికి పళ్ళ సెన్సిటివిటీ ఉంటుంది, జుమ్మని లాగుతుంది అంటారు. సో వాళ్ళకి మనము సప్లిమెంట్స్ అనేది ఉంటుంది అనమాట. డీసెన్సైజింగ్ టూత్ పేస్ట్ వాడచ్చు. అంటే ఇక్కడ నేను యాక్చువల్లీ ఎవరిని మార్కెటింగ్ చేయడం కానీ అలా రాలేదు కాబట్టి సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్ అలాంటిది ఏది ఉన్నా కూడా వాడొచ్చు యాక్చువల్గా. స్ట్రాన్షియం క్లోరైడ్ అని ఉంటుంది. సో ఎనీ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ కెన్ బి యూస్డ్ వెన్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అంటే వాళ్ళకి సెన్సిటివిటీ ఉంది అన్నప్పుడు వాడితే మంచిది యాక్చువల్గా. ఒకవేళ లేనోళ్ళు మామూలుగా వాడితే ఏమవుతుంది అని అనుకుంటే, సపోజ్ ఒక చిన్న క్యావిటీ ఉంది, పళ్ళు జుమ్మని లాగుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు డెంటిస్ట్ని విజిట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు యాడ్ చూస్తే, ఎవరికి వాళ్ళు మెడికల్ షాప్లో వెళ్ళి ఎవరికి వాళ్ళు కొనుక్కొని వాడినప్పుడు ఇట్ సప్రెసెస్ దట్ సెన్సిటివిటీ. కానీ క్యావిటీ అనేది ప్రోగ్రెసివ్ యాక్చువల్లీ. ఒకసారి స్టార్ట్ అయినాక లోపల పోతూనే ఉంటుంది. సో అది లోపలికి వెళ్ళి పెద్దగా అయ్యేదాకా కూడా వాళ్ళకి పెయిన్ రాదు. సో వాళ్ళు ఒకప్పుడు అందుకే డెంటిస్ట్ దగ్గరికి చాలా మంది ఫిల్లింగ్ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరు రూట్ కెనాల్ కోసం వస్తున్నారు. ఎందుకంటే పెయిన్ చాలా ఎక్కువైపోయి లేకపోతే వాపు వచ్చేసి ఆ స్టేజ్ లో వస్తారు. కాబట్టి ఇలా హోమ్ రెమెడీస్ చేసుకోకుండా ఈ సెల్ఫ్ మెడికేషన్ అనేది తగ్గిస్తే చాలా మంచిది యాక్చువల్గా. నా చిన్నప్పుడు నేను పండ్లలో గ్యాప్ ఉంది అని చెప్పి సిమెంట్ వేస్తారు అని ఈ వర్డే యూజ్ చేసేవాళ్ళు. సిమెంట్ పెట్టించుకోవటం అని, అలా పెట్టించుకోవటం ఒక 15 days ఆర్ 1 month 2 monthsకి అది మళ్ళీ ఊడిపోవటం, ఇలాంటిది చూసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి సిస్టమ్ నడుస్తాం? మీకు ఇప్పుడు గ్యాప్స్ ఉన్నాయి అని అడిగారు మీరు. సో గ్యాప్స్కి మొట్టమొదటి అప్పుడు కూడా వాడేది మనము క్లిప్స్ వేసుకోవడం అంటాము, బ్రేసెస్ అని చెప్తాం యాక్చువల్గా. సో బ్రేసెస్ అంటే ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ చెకప్కి రావాలి. ఒక వైర్ మాదిరిగా ఉంటుంది, అందులో మళ్ళీ మెటల్ ఉంటుంది, సిరామిక్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే అలైనర్స్ అని వాడుతున్నాము. ఇది ఇన్విజిబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు అందరు బిజీ అయిపోయారు, ఎవరికి ఓపిక లేదు, టైం లేదు, ట్రావెలింగ్, ట్రాఫిక్ ఆర్ఎల్స్ వేరే ప్లేస్ నుంచి రావడము. సో ఇప్పుడు క్లిప్ వేసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆ ఎవ్రీ మంత్ వెళ్ళడం కూడా వద్దు మనకు అనుకున్నప్పుడు అలైనర్స్కి వెళ్ళొచ్చు. ఆర్ ఇప్పుడు మీలాగా యాంకర్స్ ఉన్నారు, మీకు కనిపించొద్దు కెమెరాకి నేను పెట్టుకున్నా అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ అలైనర్స్. అలైనర్స్ ఆర్ ఇన్విజిబుల్ బేసికలీ అండ్ దే ఆర్ రిమూవబుల్ ఫస్ట్ థింగ్. అండ్ మీరు ఏం తిన్నా కూడా తీసి పెట్టి తింటారు. సో యువర్ డయట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్. క్లిప్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు హోటల్కి వెళ్ళా, రెస్టారెంట్కి వెళ్ళా, అది కూడా పర్మనెంట్, ఇది కూడా పర్మనెంట్. ఐ మీన్ ట్రీట్మెంట్ ఈస్ పర్మనెంట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. బట్ ద థింగ్ ఈస్ మీకు క్లిప్ పెట్టుకున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ ఫుడ్ ఇరుక్కుంటే వెళ్ళి ఆకలి చేయాలి, బ్రష్ చేయాలి, లేకపోతే తినడానికి ఇబ్బంది పడతారు, వైర్లో ఒకవేళ ఊడిపోతుందనో లేకపోతే నొప్పి వద్దనో. అలైనర్స్తో అటువంటిది ఏం లేదు, బికాస్ మీరు ఏం తిన్నా తీసి పెట్టి తింటారు. సో ఇట్ బి మోర్ కంఫర్టబుల్ దెన్ ద మాన్యువల్ బ్రేసెస్. మెయింటెనెన్స్ ఎలా అంటారు?
నార్మల్గా ఉంటుంది. అంటే 15 డేస్కి ఒకసారి అవేర్నెస్ మారుస్తూ ఉండాలి వాళ్ళు. అంటే ఒక పేషెంట్ సపోజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక ఓవరాల్ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి వాళ్ళకి ఇమీడియట్లీ వీ కెన్ షో దెమ్. సపోజ్ ఇలా గ్యాప్ ఉంది, ఇలా ఎలా క్లోజ్ అవుతుంది కూడా ఇమీడియట్లీ చూపించగలుగుతాం. సో వాళ్ళకి దే కెన్ విజువలైజ్ ద ట్రీట్మెంట్ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూడగలుగుతారు ఈ అవేర్నెస్ దాంట్లో. సో దెన్ వాళ్ళకి ఒక ప్రాపర్ ఒక రిపోర్ట్ అనేది వస్తుంది. అంటే ఎన్ని రోజులు వాడాలి, 6 months, 7 months, 8 months, అంటే వాళ్ళ ప్రాబ్లం బట్టి. సపోజ్ ఇప్పుడు గ్యాప్ తో పాటు ఎత్తు ఉంది అనుకోండి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అసలు గ్యాప్ ఒక టీత్కి ఉందా, 2 టీత్కి ఉన్నాయా, పైన ఉందా, కింద ఉందా, దాన్ని బట్టి ఉంటుంది అవేర్నెస్ ఎన్ని రోజులు యూజ్ చేయాలి అనేది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ట్రేస్ మారుస్తూ ఉండాలి. ఓకే, ట్రీట్మెంట్కి దీనికి ఎంత టైం పడుతుంది? అంటే నేను మీ వీడియోస్ కొన్ని చూసాను బిఫోర్ దట్, పెయిన్లెస్ అని, నీడిల్లెస్ అనేసి చూసాను. ట్రీట్మెంట్కి ఎంత టైం తీసుకుంటారు, ఎన్ని రోజులు కేర్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు నేను మీరు చూసిన వీడియోస్ మేబీ టీత్ గ్యాప్ గురించి చూసుంటారు, ఇన్స్టెంట్ గ్యాప్ అని చూసుంటారు, 30 minutes లో స్మైల్ డిజైన్ అని చూసుంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఎవరికైనా ఇలా ఇంటర్వ్యూ ఉంది, లేదంటే ఈవెంట్ ఉంది, మ్యారేజ్ ఉంది, వాళ్ళకి అవేర్నెస్ విల్ టేక్ మినిమం 6 months. సో ఆ 6 months కూడా టైం లేదు, నాకు 1 month లో అయిపోవాలి అన్నప్పుడు వీ గో ఫర్ ఇన్స్టెంట్ గ్యాప్ ఫిల్లింగ్ వెళ్తాము. ఇందులో నేను వాడేది అటార్ విజయ డెంటల్ ఎంప్రెస్ అనేది వాడతాం. యాక్చువల్గా ఒకప్పుడు కాంపోజిట్ అని వాడేది. సో బట్ మన దగ్గర మాటకు యూజ్ ఎంప్రెస్ బేసికలీ. అండ్ దట్ ఈస్ ఎక్కడ కూడా మీకు కలర్ స్టెయిన్ అయినట్టు అలా ఏం ఉండదు. ఇట్ లుక్స్ లైక్ న్యాచురల్ టీత్ లాగే ఉంటుంది. దెర్ ఈస్ నో ఇంజెక్షన్, దెర్ ఈస్ నో టూత్ గ్రైండింగ్, అసలు ఎక్కడ పెయిన్ అనేది ఉండదు. పేషెంట్ కెన్ హ్యాపీలీ స్మైల్ అండ్ దే కెన్ గో బ్యాక్. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు ఇది అంత సక్సెస్ అయింది. ఒక కపుల్ వచ్చారు, వాళ్ళ ఎంగేజ్మెంట్ అయ్యింది. సో ఎంగేజ్మెంట్ లో అమ్మాయి నవ్వలే అసలు. సో అందరు అనుకున్నారు అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదేమో, అమ్మాయి నవ్వట్లేదు, మూతి ముడుచుకొని కూర్చుంది అని. సో వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరో వాళ్ళ ఊర్లో వాళ్ళు తీసుకొని సమ్ రెఫరెన్స్ వల్ల వచ్చారు వాళ్ళు. సో వాళ్ళు అడిగిందిలా ఒకటే 15 days ఉంది మ్యారేజ్ కి, అవేర్నెస్ కి టైం లేదు, కానీ అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకు నవ్వట్లేదు, పెళ్లి ఇష్టం లేదా అంటే, లేదు మేడం నన్ను అందరు ఎగతాళి చేసేవాళ్ళు కాలేజ్లో, నీ పళ్ళ మధ్యలో 5 రూపాయల కాయిన్ కూడా పెట్టచ్చు, ఒక పెద్ద హైవే లాగా ఉంటది అని చెప్పి ఏడ్పించేవాళ్ళు. సో ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ మధ్యలో ఇప్పుడు తెలుసు మీకు. సో అది అంత దగ్గర వచ్చి నవ్వమంటే నేను ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ టు స్మైల్. సో కాబట్టి నేను నవ్వట్లేదు అని. సో ఇది ఎలా అంటే ఎంత మిస్లీడ్ అవుతుంది అంటే, పెళ్లి ఇష్టం లేదు అనే దాకా వెళ్ళిపోయింది. సో లేదు అలా నవ్వగలుగుతావు, నేను చేసే నవ్వుతావా అని అడిగిన, గ్యాప్ లేకపోతే నవ్వగలుగుతా అని చెప్పింది. సో ఆ అమ్మాయికి మేము 30 minutes లో స్మైల్ డిజైన్ చేయడం జరిగింది. అది ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్ పెట్టాము, బట్ ఫేస్ పెట్టలే అమ్మాయిది డ్యూ టు దట్, బికాజ్ వాళ్ళు వద్దని చెప్పారు కాబట్టి. సో ఆ అమ్మాయి పెళ్ళైనాక షీ వాజ్ సో హ్యాపీ. వాళ్ళు మళ్ళీ నాకు ఫొటోస్ పెట్టి, మేడం చాలా థ్యాంక్స్, ఇంకా చాలా మేడం నాకు లైఫ్ లో ఎప్పుడు అనుకుని నవ్వుతా అని చెప్పేసి, బికాజ్ ఈ 15 days టైం ఉంది. ఈ 15 days లో తనకి ట్రీట్మెంట్ చిన్నప్పటి నుంచి తను ఎప్పుడు అనుకోలేదు. ఎంగేజ్మెంట్ కి వచ్చినప్పుడే తనకి రియలైజ్ లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్మైల్. సో ఆ 15 days లో వాళ్ళకి రిజల్ట్ కావాలి. సో అలాంటప్పుడు ఈ ఇన్స్టెంట్ స్మైల్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సూపర్ అండి, సూపర్. తర్వాత బ్రష్, పేస్ట్, ఇన్స్టెంట్ స్మైల్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. టంగ్ క్లీనింగ్ అండి, టంగ్ క్లీనింగ్ కొన్ని కంట్రీస్ లో అసలు టంగే క్లీన్ చేయరని నేను చూసాను, కొన్ని ఆర్టికల్స్ చదివాను. కానీ మనకు మాత్రం అట్లా ఉండదు, దాన్ని కూడా మనం లాగి పీకి బ్లడ్ వచ్చే వరకు లాగుతాం. కానీ టంగ్ క్లీనింగ్ అవసరం అంటారు. టంగ్ క్లీనింగ్ అవసరము, కానీ జెంటిల్ టంగ్ క్లీనింగ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినట్టు బ్రష్ లాగా రప్ప టంగ్ క్లీన్ చేయడం వల్ల చిన్న చిన్న ఫైలిఫామ్ ప్యాపులేస్ ఉంటుంది పైన, అవి రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మీరు కొన్ని స్టేట్స్ లో చూస్తే టంగ్ క్లీన్ చేయరు యాక్చువల్లీ. అవును, టంగ్ క్లీనరే యూజ్ చేయరు యాక్చువల్ గా. కానీ వాళ్ళు బ్రష్ వెనక భాగంలో కూడా ఒక చిన్న సెరేషన్స్ ఉంటుంది, దట్ దే విల్ యూజ్. సో అది వాడినా చాలు. అంతేగాని బాగా రఫ్ గా చేయడం వల్ల టంగ్ అనేది మీకు ఫైలిఫామ్ ప్యాపులేస్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి టేస్ట్ తెలియదు యాక్చువల్ గా. కొన్నిసార్లు ఏంటంటే కొంచెం కారం తిన్నా కూడా నాకు మండిపోతూ ఉంటది అంటారు. కాబట్టి చాలా రఫ్ గా కాకుండా స్మూత్ గా మనం ఎలా అయితే ఫేస్ ని మేనేజ్ చేస్తామో నీట్ గా మెల్లగా రుద్దుతాము, గప్ప అని ఎవరు ఇచ్చేయరు. సో అలానే టంగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటది కాబట్టి నెమ్మదిగా కనుక హ్యాండిల్ విత్ కేర్. సో అలా చేసుకుంటే చాలా మంచిది. బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేయాలి? ఇది ఒక టాస్క్ అన్నమాట. అంటే ఇప్పుడు బ్రషింగ్ కూడా ఇందాక చెప్పాను, ఒక పర్సన్ డిపెండింగ్ ఆన్ దేర్ బ్రషింగ్ థింగ్. బ్రజిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రైట్ గా ఉండేవి కొంచెం మీకు ఇలా పక్కకి వంగుతున్నాయి అనుకున్నప్పుడు మారిస్తే బెటర్. అది మీరు కనుక నార్మల్ గా బ్రష్ చేస్తే 1 in 2 months చేయొచ్చు.
లేదు చాలా రఫ్గా చేసే వాళ్ళకి 1 మంత్కి ఒక బ్రష్ కూడా మార్చాలి. బట్ ఎప్పుడైతే బ్రిజిల్స్ ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా వంగుతున్నాయి అన్నప్పుడు మటుకు బెటర్ టు చేంజ్ యువర్ టూత్ బ్రష్. అండ్ ఆల్వేస్ బెటర్ గో ఫర్ ఈదర్ మీడియం ఆర్ సాఫ్ట్ ఆర్ సెన్సిటివిటీ ఉంది, జుమ్మని లాగుతుంది అన్నప్పుడు అల్ట్రా సాఫ్ట్కి వెళ్ళడం బెటర్ టు అవాయిడ్ హార్డ్ టూత్ బ్రష్, బికాజ్ దానివల్లనే ఎనామెల్ అరగడం అనేది మొదలవుతుంది. ఓకే ఓకే. టంగ్ క్లీనర్ కూడా అంతే అంటారా? టంగ్ క్లీనర్ కూడా అంతే. అంటే ఓరల్గా సంబంధించి చాలా డౌట్స్ క్లియర్ అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్. మరే ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. Thank నమస్తే. you అండి. నమస్తే మ్యామ్.